హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఇగ్నైట్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఇగ్నైట్ కాలేజ్ క్యాంపస్ ని ముట్టడించాయి విద్యార్థి సంఘాలు. ఉరి వేసుకుని చనిపోయాడు శ్రీకేతన్ అనే విద్యార్థి. అయితే ర్యాగింగ్ కారణంగానే శ్రీకేతన్ చనిపోయాడని తండ్రి చెప్తున్నారు. ఇగ్నైట్ కాలేజ్ లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు శ్రీకేతన్. ఇగ్నైట్ కాలేజ్ ముందు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తమ కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు తల్లిదండ్రులు. చంపేసి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసినాం ఇదే హాస్టల్లో. ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ ఓన్లీ 120 మంది ఉంటానంటేనే 120 మంది ఉంటానంటే జాయిన్ చేశామండి. తర్వాత ఎక్కువ మంది అయిపోయారు. సీనియర్స్ అది ఇది ర్యాగింగ్ అని కొంచెం నాకు మొన్న ఆదివారం ఫోన్ చేసినప్పుడు కొంత క్యాష్ ఫీలింగ్ అని చెందింది. నాన్న నాకు 10 మార్కులు వస్తే నాకు సీట్ వస్తుంది కదా అని చెప్పాడు. ఎందుకు నాన్న నీకు 10 మార్కులు సంబంధం ఏంటంటే మనం ఎస్టీలమాట 10 మార్కులు వస్తే వస్తుంది అని చెప్పేసి కొంచెం హేళన చేస్తున్నారు. అయితే నీకు ఎస్టీసీ ఎందుకు, నువ్వు చదవకున్నా పర్లేదు నాన్న, నువ్వు జాగ్రత్తగా మొన్న ఆదివారం మాట్లాడానండి, నీటికి మాట్లాడి రేపు 21వ తారీఖు నేను వస్తానని చెప్పేవాడికి. మొన్న 1, 2వ తారీఖు మా మిస్సెస్ వాళ్ళు చేసి ఇక్కడ 2 రోజుల నుండి వెళ్ళిపోయారు. మొన్న రోజు ఆల్టర్నేటివ్ డేస్ వస్తూనే ఉంది. కానీ అది చూసే పరిస్థితి వాడికి అసలు ఊరి వేసుకునేంత ధైర్యం లేదండి. వాడికి ఊరి వేసుకునేంత ధైర్యం లేదు. ఇక్కడ సీనియర్స్ ఏమన్నా హెల్ప్ చేశారట వాళ్ళకి కొంచెం ఇది చేసుకుని, వాడికంటే ఊరి వేసుకునేంత ధైర్యం అయితే లేదండి. మనకు తెలియదండి, మనకి అది ఏమైంది. సీనియర్స్ ఇప్పుడు సెకండ్ ఇయర్ సీనియర్స్ ఇక్కడ ఉన్నారటండి, వాళ్ళ మీద అయితే అనుమానం ఉందండి. సెకండ్ ఇయర్ సీనియర్స్ అవుటింగ్ కావాలంటే తీసుకెళ్తాము, చూస్తూనే ఉంటాం, మంచిగా ఉంటుంది. అంటే ఒక రోజు అన్నాడు, నాకు కొంచెం మంచిగా అనిపించట్లేదు మమ్మీ, ఏదేదో అంటున్నారు అనేసి అన్నాడు. ఏమైంది నాన్న నేను అడిగితే, అవుటింగ్ వచ్చినప్పుడు చెప్తాలే మమ్మీ, ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు వస్తాడు ఇక్కడికి అని కలవడానికి. అప్పుడు అడిగాను ఏమైంది నాన్న అని అడిగితే, సార్ వాళ్ళు ఉన్నారు మమ్మీ, అక్కడే కూర్చుంటారు, ఇక్కడే కలవడానికి వస్తే సార్ వాళ్ళు ఉన్నారు మమ్మీ, నేను తర్వాత చెప్తాను, అవుటింగ్ వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు. ఏం ఇబ్బంది పడ్డాడో ఏం జరిగిందో అదే తెలియట్లేదు సార్ మాకు. 6 అడుగులు ఉంటాడు బాబు, చాలా హైట్ ఉంటాడు, కొంచెం సన్నగా ఉంటాడు. ర్యాగింగ్ అది తెలియదు కానీ మేము జాయిన్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఇయర్ పిల్లలే ఉన్నారు సార్, సెకండ్ ఇయర్ వాళ్ళు లేరు. తర్వాత తీసుకొచ్చి సెకండ్ ఇయర్ వాళ్ళ పిల్లలు కూడా పెట్టారట ఇక్కడ. తెలీదు మాకు, ఆ సెకండ్ ఇయర్ పిల్లలు వచ్చింది కూడా తెలీదు. సెకండ్ ఇయర్ పిల్లలు ఫోన్ కూడా యూజ్ చేస్తున్నారట, అది కూడా తెలీదు. మాకేం తెలియదు సార్, అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. తల్లి బయట